నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా పద్మిని. ఎలా ఉన్నారు వనజ గారు? నువ్వు? నేను బాగున్నాను వనజ గారు. వనజ గారు, రేపు సోమవారం ఎండ్ అవుతోంది. శ్రావణ మాసం ఎండ్ అవుతూనే సోమవతి అమావాస్యగా ఎండ్ అవుతోంది. మొదలవడం కూడా శ్రావణ సోమవారంతో మొదలయ్యి ఎండింగ్ కూడా అది ఎంత అద్భుతం కదా. బ్యూటిఫుల్ మంత్ యాక్చువల్లీ. డెఫినెట్లీ 5 సోమవారాలు రావటము, 5 మంగళవారాలు రావటము అసలు అత్యద్భుతం. సోమవతి అమావాస్యగా వస్తోంది. అన్ని డేస్ కూడా అలాగే వచ్చాయి. త్రయోదశులు, ఈ రోజు త్రయోదశి, 2 శని త్రయోదశులు, 2 భాను సప్తమిలు, పంచమి, శుక్రవారం చాలా బాగా, గురువారం ఏకాదశులు, శుక్రవారం ఏకాదశి కూడా, శుక్రవారం ఏకాదశి, ఒకసారి ఏకాదశి శుక్రవారం, అవును, నెక్స్ట్ ఏకాదశి గురువారం. కాంబినేషన్స్ అద్దరిపోయాయి. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఎండ్ అవుతుంది. డెఫినెట్ గా మెమరబుల్ మంత్ గానే ఉంటుంది ఇది. ఇంకాస్త మెమరబుల్ గా, లేకపోతే ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే ఈ సోమవతి అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? అయితే సోమవతి అమావాస్య అన్నది చాలా చాలా పవర్ఫుల్. మనం ఎలాగైతే శని అమావాస్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో సోమవతి అమావాస్య అంతకంటే పవర్ఫుల్ అన్నమాట. మనం ఏమంటాం, శని అమావాస్య అంటే ఉత్తి శని భగవానుడికి మాత్రమే ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటాం ఆ రోజు. ఏ గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు శని అమావాస్య ఉన్నప్పుడు మనం ఓన్లీ శని భగవానుడికి మాత్రమే మనం దానాలు పూజలు అవి చేస్తూ ఉంటాం. సోమవతి అమావాస్యలో ప్రత్యేకత ఏంటంటే, శివారాధన ఎందుకు చేయమంటారంటే, ఆ రోజు చేసిన శివారాధన ఏదైతే ఉంటుందో ఏమవుతుందంటే, ఆ రోజు ఈసారి వచ్చే సోమవతి అమావాస్యకి నార్మల్గా ఈ చంద్రుడుతో పాటు మిగతా గ్రహాలన్నీ శివారాధనకై ఉంటాయన్నమాట. ఆ రోజు శివుడి చుట్టూరే ఉంటాయంట ఈ గ్రహాలన్నీ. అందుకని ఏమంటారంటే, ఆ రోజు శివారాధన చేయడం వల్ల మనం చేసే శివారాధన శివుడితో పాటు అన్ని గ్రహాలకి వెళ్ళి మనకు ఏవైనా గ్రహ దోషాలు ఉంటే అవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ అవన్నిటి నుంచి మనం బయటకు తీసుకొచ్చేసే ఒక అద్భుతమైన రోజు సోమవతి అమావాస్య. సో చంద్రుడనే కాదు, ఏ గ్రహ దోషమైనా కూడా నివృత్తి అవుతుంది. ఉన్న వాళ్ళు కూడా ఏ రోజు చేసినా చెయ్యకపోయినా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి. అండ్ శివయోగం కూడా ఉంటుంది ఆ రోజు. శివయోగం కాబట్టి ఆ టైంలో బ్రాహ్మీ ముహూర్తంలో మొదలయ్యి ఉదయం సన్సెట్ వరకు, సన్ రైజ్ నుంచి మొదలై, బ్రాహ్మీ ముహూర్తంలో కాదు, సన్ రైజ్ నుంచి మొదలై సన్సెట్ దాకా ఆ రోజు శివయోగం ఉంది. కాబట్టి చక్కగా ఏవేవైతే ఈ రోజు చేసే దాన ధర్మాలు, పూజలు, మంచి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దానికి 1కి 100 రెట్లు ఫలితం మనకి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈరోజు చేయాల్సిన ఆరాధన శివారాధనతో పాటు ఏవైతే గ్రహ దోషాలు, నవగ్రహాలు ఖచ్చితంగా శివారాధన చేస్తూ ఆ తర్వాత మీరు ఇమీడియట్గా చేయాల్సింది, నవగ్రహాల గుడి ఉన్నా కానీ నవగ్రహాల చుట్టూ తిరిగి మీకు ఎటువంటి గ్రహ దోషాలు ఉండకుండా చేయమని ఆ భగవంతుని కోరుకోవడమే ఇక్కడ. కాబట్టి ఈరోజు ఎంత టైం ఉన్నా లేకపోయినా కాసేపు అన్నమాట శివారాధన కోసం మనం కేటాయించాల్సిందే ఈరోజు. అద్భుతం. మరి ఎలా కేటాయించమంటారు, ఏం చేయమంటారు? అయితే మనం ఏ పూజలైనా కానీ సూర్యోదయం లోపల చేయడమే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆ టైంలో చేసే పూజలన్నీ చాలా బాగా ఫలిస్తాయి. కాకపోతే ఈసారి శివయోగం ఉంది కాబట్టి డే లాంగ్ మీరు పూజలు చేయొచ్చు. ఇంకా ఇంపార్టెంట్గా ఏంటంటే, మనము మన గతించిన వాళ్ళకి అంటే మన పితృదేవతలకు కూడా ఈరోజు చేసే దాన ధర్మాలు ఇవన్నిటినీ మాత్రం క్రమం తప్పకుండా ఈసారి మాత్రం చేయాల్సిందే. అన్నిటికంటే పెద్ద అమావాస్య అనమాట. ఈసారి ఏమంటారంటే, ఈసారి వచ్చే ఈ అమావాస్య సోమవతి అమావాస్య శ్రావణ మాసంలో శివుడి దీంట్లో వచ్చింది కాబట్టి ఈసారి ఏది చేసినా మీరు దాన ధర్మాలు, స్నానాలు, నదీ స్నానాల దగ్గర నుంచి దాన ధర్మాల దగ్గర నుంచి ఏవైనా అయితే ఏవి చేసినా నేను చెప్పేది నార్మల్గా ఏంటంటే, ఓవర్ బోర్డ్ అవ్వకుండా అనవసరంగా ఏదో ఎక్కువ ఇచ్చేస్తే
ఒక నార్మల్గా ఏమంటారంటే ఏ గ్రహానికి సంబంధించిన దానాలు ఆ గ్రహానికి ఇచ్చినప్పుడు ఒక కిలో కిలో పావు. అంతే, అంతకు మించి ఎక్కువ చేయక్కర్లేదు. ఒక్క బియ్యం ఒకటే ఒక్కొక్కసారి ఎక్కువ వేస్తూ ఉంటారు ఎక్కువ వేస్తుంది కదా, తింటారు చక్కగా. అయితే మీరు దానాలు చేయాల్సిందల్లా అంటే ఉన్న వాళ్ళకే కాదు, మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఒకటి ఉంటది ఏంటంటే ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇస్తాం, లేని వాళ్ళకి తక్కువ ఇస్తాం. అదేంటో ఒక మైండ్ సెట్ అందరికి. చూడు మన ఎవరైనా పిలిస్తే మ్యారేజెస్ కో ఫంక్షన్స్ కో దేనికి పిలిచినా ఒక డబ్బున్నోళ్ళు పిలిస్తే ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు పిలిస్తే ఏం చేస్తామంటే అరే వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు మనం ఇవ్వాలి గిఫ్ట్ అంటాము. తక్కువ రేంజ్ లో ఉన్న వాళ్ళని అరే వీళ్ళకి ఏది ఇచ్చినా పర్వాలేదు అంటాము. యాక్చువల్ గా అవసరం ఎవరికి, వీళ్ళకే ఎక్కువ ఉంటది కదా. వాళ్ళకి ఇచ్చిన ఇవ్వకపోయినా డజంట్ మ్యాటర్ అసలు ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసి ఇట్స్ వన్ అమాంగ్ ద అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో అది ఒకటి. కానీ అదే కొంచెము తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇస్తే మీ గురించి చెప్తూనే ఉంటారు, వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, అదొక ఆనందం ఇస్తుంది. కాబట్టి ఏది ఇచ్చినా మనము ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి కాదు, ఏ స్థాయికి ఉన్నా అంటే తక్కువ స్థాయి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడమే మనం చేయాల్సింది. ఆపోజిట్ లో చేయాలి, కరెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కూడా దాన ధర్మాలు చేసేటప్పుడు ఎవరికి చేస్తాం మనము, లేకుండా ఉన్న వాళ్ళకి. గురుకులాలు మధ్య ఎక్కడ చూసినా ఉన్నాయి, వాళ్ళకి చాలా అవస్థపడుతూ ఉన్నారు. అట్లాంటి ప్లేసెస్ లో ఇవ్వండి. ఇదే ఇవ్వాలి, బియ్యమే ఇవ్వాలి, పప్పులే ఇవ్వాలి అన్నీ కాదు, వాళ్ళకి ఎటువంటి అవసరం ఉందో అటువంటివన్నీ తీసుకెళ్ళి ఈ అమావాస్యకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి. ఇంకా మీ పెద్దల పేర్ల మీద మీరు ఏవైతే దాన ధర్మాలు చేయాలనుకుంటున్నారో అవి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇవ్వచ్చు. తత్ఫలితం ఉంటుంది, 100% ఉంటుంది, 200% ఉంటుంది. మీరు నార్మల్ గా ఇచ్చిన దగ్గర 90% ఉంటే ఇలాంటి ప్లేసెస్ లో ఇచ్చినప్పుడు 200%. అంటే ఎవరికైనా ఏమైనా ఇచ్చినప్పుడు ఆ తృప్తి అనేది మనకి వాళ్ళు బ్లెస్ చేయాలి కదా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు చేసిన పుణ్యానికి డబుల్ ఫలితం దక్కుతుంది. కాబట్టి అట్లాంటి ప్లేసెస్ లో ఏమంటే నేను ఇదే ఇస్తాను ఇంతే ఇస్తాను అన్న ఇది కాదు. అంటే ఎక్కడ మీరు గుడిలో నార్మల్గా 1 కిలో పావు ఇవ్వాలంటే అక్కడ ఇచ్చేయండి, వచ్చేసేయండి. దాని తర్వాత ఇప్పుడు నిజంగా చూడాలంటే గుడిలో అవసరం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ గుడిలో కానీ ఒకప్పుడు బతకలేక బడి పంతులు ఇలా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లాంటి కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు కాలేజ్ లెక్చరర్స్ కానీ ఎవరికి చూసినా ఎవ్రీబడి ఈజ్ ఇన్ టాప్ పొజిషన్స్ అనమాట. ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానివ్వండి, టెంపుల్స్ లో కానివ్వండి, అందరూ బాగా ఎర్న్ చేస్తున్నారు. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా ఉన్నారు కొన్ని ప్లేసెస్ లో. అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఈ అమావాస్యని చక్కగా మీరు చేసే మంచి సోషల్ యాక్టివిటీస్కి, సోషల్ సర్వీస్ కి ఉపయోగించుకుంటే బాగుంటదని నా పర్సనల్ ఒపీనియన్. బ్యూటిఫుల్. ఎంత ఇప్పుడు ఒక బియ్యం బస్తా ఇవ్వాలి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎంత అయిపోతుంది, మహా అయితే 2,000 అవుతుంది. అవును, అంతకు మించి ఏం అవ్వదు. అంటే ఒక్కసారి మనం ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి చూస్తే పద్మిని ఒక రోజు అక్కడ స్పెండ్ చేస్తే ఓకే, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు ఉన్నాయి, ఉండక్కర్లేదు, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. వాటి గురించి ఎందుకంటే నాకేమనిపించింది అంటే నేను చాలా ప్లేసెస్ కి వెళ్ళి చూసిన తర్వాత ఓకే ఉంటా, అట్లీస్ట్ వాళ్ళకి ఒక షెల్టర్ దొరుకుతుంది. అవి ఓల్డ్ ఏజ్ హోమ్స్ తీసేయండి ఇవన్నీ ఒకప్పుడు నేను కూడా మాట్లాడాను, కానీ నాకు అనిపించింది అది లేకపోతే ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, 4 మాటలు మాట్లాడుకుంటారు, కష్టం ఉన్నప్పటికీ అట్లా పెట్టడం అనేది మొమ్మాటికి తప్పే. కానీ అది కూడా మీరు అన్నట్టుగా అది లేకపోతే ఇంకెక్కడ అది. ఎందుకంటే ఇంట్లో పెట్టుకొని ఓల్డ్ ఏజ్ హోమ్ తీసేసాక భరించలేక ఒక ఎవరినో పెట్టుకొని చాలా వీడియోస్ చూసాం, చీపురు తీసుకొని కోడలు అత్తగారు ఇష్టం వచ్చినట్టు కొట్టేసిన వీడియోస్ లిటరల్ గా కావండి నేను చూసాను నా కళ్ళారా. అది ఒక ల్యాండ్ ఉంది అనమాట ఇక్కడ కొంచెం అవుట్స్కట్స్ లో, అక్కడికి వెళ్తుంటే ఒక ముసలావిడిని వాళ్ళ పిల్లలు కార్లోంచి ఇలా తీసి ఇలా దింపేసి ఒక మూట బ్యాగ్ వాటర్ బాటిల్ పెట్టేసి వెళ్ళిపోయారు అక్కడ నుండి. అసలు ఆ రోజు చూసి నాకు ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి కావాలి. ఇప్పుడు మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ వద్దు అన్నప్పుడు పాపం ఇట్లాంటి వాళ్ళకి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయిపోయాము. బట్ స్టిల్ నాకు ఏంటంటే మనం ఎప్పుడైతే దానాలు చేయాలి అనుకుంటున్నామో కొంచెం ఆలోచించి చేయండి. దానం చేసేయమన్నారు కదా ఎవరు పడితే వాళ్ళకి చేసేస్తాం అన్నట్టుగా కాకుండా అవసరమైన వాళ్ళకి కొంచెం ఆలోచించండి. గివ్ ఇట్ అ థాట్, ఒక థాట్ ప్రాసెస్ బాగా ఉంచుకుని వాళ్ళకి మాత్రం ఇచ్చేలాగా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. దాంతో పాటు ఈ రోజు చేసే మీరు శివారాధన ఏదైతే ఉంటుందో అభిషేకాలు ప్రత్యేకించి అన్ని అభిషేకాలు చేసుకోండి. ఏమంటారంటే తేనెతో అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, బెల్లంతో చేస్తే ఇంకా అలా ఆరోగ్యం బాగుంటది. అలా రకరకాల పెరుగు, పాలు, పంచామృతాలు, బిల్వాలు, విభూది
అన్ని రకాల అభిషేకాలు ఈరోజు చేసుకొని ఇంకా ఇంకా ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అమావాస్యకి మీకు మంచి ఫలితం దక్కాలంటే మీ చేతితోటి మీరే పుట్టమన్నుతోటి ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగం తయారు చేసుకోవడానికి కూడా ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది. పుట్టమన్ను తెచ్చుకోవాలి, అందులో కాస్త పాదరసం వేస్తారు, చాలా చిన్నదన్నమాట, మెర్క్యూరీ అంటాం కదా, మర్క్యూరీ ఆ చిన్న పాదరసం వేసి అందులో కాస్త పసుపు, కాస్త విభూది వేసి, కాస్త నెయ్యి వేసి, కావాలంటే కొన్ని చుక్కలు నీళ్ళు అలా వేసి శివలింగం చక్కగా ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి. ఈ శివలింగం షేప్ లో రావట్లేదని ఏమి ఇబ్బంది పడద్దు అనమాట. ఎలా వచ్చినా శివలింగం లాగా గౌరమ్మ షేప్ లో పెట్టినా పర్వాలేదు. పర్వాలేదు. ఆ శివలింగానికి చక్కగా అభిషేకం చేసి ఆ రోజు శివ స్తోత్రాలు మీకు ఏ అష్టకం చదవాలనిపిస్తే శివుడికి సంబంధించింది అవన్నీ చదివిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికని అక్కడ చెప్తూ బిల్వాలతోటి 108 బిల్వాలు దొరికితే 108 బిల్వాలతోటి అక్కడ అంటే ఎంత బాగా మంచి చేంజెస్ మీ లైఫ్ లో వస్తూ ఉంటాయి. తప్పకుండా అలా రావాలి, లైఫ్ లో చేంజెస్ రావాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఇలా ఉంది మా బ్రతుకులు అనే వాళ్ళ పరిస్థితులు మారాలి అని అంటే శివయ్య మాత్రమే మార్గం, ఇంకొక మార్గం లేదు. సో ఈ మంచి రోజు కాబట్టి ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉంటది. శ్రావణ మాసంలో అమావాస్య రావాలంటే మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. మళ్ళీ 1 year కాబట్టి అది కూడా సోమవారం రావాలంటే ఇంకెప్పుడు వెయిట్ చేయాలి తెలీదు. సో వచ్చిన రోజున చక్కగా సద్వినియోగం పరచుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంజు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.